పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మళ్ళీ జననం, మళ్ళీ మరణం, మళ్ళీ మాతృగర్భంలో పడి ఉండడం, ఈ సంసార చక్ర భ్రమణం తప్పించుకోలేనంత దుస్తరమైనది. ఓ మురారి, అపార కృపతో నన్ను ఈ సంసారం నుండి రక్షించు ప్రభు. జనన మరణ రూపమైన ఈ సంసార చక్రం జీవుని బంధించి వేసి నిర్విరామంగా తిప్పుతూనే ఉంటుంది. జీవుడు తనంతట తానే ఆ చక్ర భ్రమణంలో ఆకర్షితుడై పూర్వకర్మ బంధనాలు అనబడే దారాలతో ఆ చక్రానికి కట్టేసుకుంటాడు. కర్మఫలాన్ని అనుభవిస్తుంటే ఆ దారపు పోగులు తెగుతున్న కొత్త కర్మల వలన కొత్త దారపు పోగులు చేరుతుంటాయి. ఈ విధంగా బంధము కొనసాగుతూనే ఉంటుంది. దీని నుండి బయటపడడానికి 3 మార్గాలున్నవి. ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ భగవదర్పణ భావంతో లోక కళ్యాణం గురించి నిష్కామ కర్మలు చేస్తుంటే పూర్వ వాసనలు ఖర్చయ్యి కొత్త వాసనలు చేరకుండా ఉండి వాసనాక్షయమవగానే సంసార చక్రం నుండి బయటపడవచ్చు. ఇది కర్మయోగ మార్గము. శ్రీహరి పాద పద్మాలకు నవవిధ భక్తి సాధనలతో సేవ చేసి భగవద్ అనుగ్రహం వలన పూర్వకర్మల బంధం నుండి విముక్తిని పొందడం భక్తి యోగ మార్గం. వేదాంత శాస్త్రాధ్యయనం, భగవద్గీత, ఉపనిషత్తులు మొదలగు ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసాది సాధనలతో నిరంతరం ఆత్మజ్ఞానం చేస్తూ బ్రహ్మం జ్ఞానం పొందితే ఆ జ్ఞానాగ్నిలో సకల కర్మలు కాలిపోయి ముక్తిని పొందడం జ్ఞానయోగ మార్గము. జీవునికి మాతృగర్భంలో పడినప్పుడు ప్రారంభమైన వేదనలు మరణం తర్వాత కూడా వెంటాడుతూనే ఉంటాయి. జన్మ దుఃఖం, ఆది వ్యాధులు దుఃఖం, వృద్ధాప్య దుఃఖం, రోగపీడల దుఃఖం, మరణ దుఃఖం, ఇవి కాకుండా అహంకార మమకారాల వలన కలిగిన దుఃఖాలు, దారిద్ర్యం, ఈతి బాధల వల్ల కలిగిన దుఃఖాలు, ఈ విధంగా దుఃఖ పరంపరలు జీవిని చిత్రహింసలు చేస్తాయి. అందుకే పునరపి జననం పునరపి మరణం వద్దు బాబోయ్ అని ప్రార్థిస్తాడు. జన్మతోనే వస్తున్న ఈ దుఃఖాలు జన్మ లేకుండా చేసుకుంటే గాని విడిచిపెట్టవు. ఈ దుఃఖ సాగరాన్ని దాటడానికి భగవాన్ని శరణ వేడడమే ఏకైక మార్గం. భజ గోవిందం అన్నారు ఆచార్యుల వారు.